అన్న ఇట్లీ చాలా చాలా బాగుందని సినిమా. నిజంగా సినిమాలో కొన్ని మెసేజ్లు ఉన్నాయి. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఏ విధంగా ఉంటారు, కొంతమంది జెన్యున్గా వాళ్ళ ఫీల్డ్తో పైసా కోసం కాకుండా ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు. అలాంటి పనిచేసే ఒక డాక్టర్ అమ్మని చూపించడం జరిగింది ఈ సినిమాలో. కరోనా కాలంలో అప్పట్లో ఎట్లా కష్టాలు పడినారో ఈ సినిమాలో మాత్రం కొన్ని షార్ట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. కాకపోతే అన్నిటికంటే ట్విస్ట్ ఏంటంటే ఆ మాస్క్ మ్యాన్ ఎవరు 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 స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు పిచ్చెక్కిపోయింది. అసలు ఇవన్నీ మాస్క్ మ్యాన్ సైకోనా మంచోడు అసలు మొత్తం తికమక అయిపోయింది. కాకపోతే మాస్క్ మ్యాన్ అసలు మొత్తానికి కష్టాలు పడి వచ్చినాడు. కానీ లాస్ట్ ట్విస్ట్ మాత్రం ఎవరికి చెప్పాను, ఆ మాస్క్ మ్యాన్ని మీరు చూడాల్సిందే. లాస్ట్ వరకు ఎవరు గుర్తుపట్టలేడు, గుర్తుపట్టినంటే వాడు గ్రేటు. సినిమా మాత్రం చాలా చాలా బాగుందన్న. నిజంగా అంటే ఒక పేదవాళ్ళ గురించి, ఒక పేదోడు మిడిల్ క్లాస్ ఎలాంటి కష్టాలు పడతారు, వాళ్ళకి ఏవైనా కూడా గవర్నమెంట్ సదుపాయాలు కానీ అందనట్లా మధ్యలో ఉన్న వాళ్ళు ఎలా దోచేస్తారు, నిజాయితీగా పనిచేసే వాళ్ళని ఇక్కడ ఉంటే ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేసి పడేస్తారు. నిజాయితీగా పనిచేసే వాళ్ళని, అన్యాయంగా పనిచేసే వాళ్ళని మన ప్రజల మీదకి తోసేస్తున్నారు భయ. అట్లుంది. మొన్న రీసెంట్గా రెండు నెలలు అయితే కూడా నా ఆటో పట్టించుకుంటలేరు. ఒక మిడిల్ క్లాస్ లో క్లాస్ని ఎవరు పట్టించుకోరు. ఇది ఎప్పుడు మారుతుందో ఏమో కానీ ఊర్లోనైనా పంచాయతీలు వేస్తే ఒకటే రోజులో పంచాయతీలు నింపుతారంట. కానీ ఈ గవర్నమెంట్లో పడితే ఇట్లా అయిపోయింది ప్రజలకి కష్టాలు. సో మెయిన్గా మిడిల్ క్లాస్ పడే కష్టం గురించి మాత్రం చాలా సినిమా రేటింగ్ అన్న నిజంగా చెప్పాలంటే 5కి 4 ఇస్తా. ఎందుకు 5కి 4 ఇస్తున్నావు బ్రో అంటే పబ్లిక్ గురించి ఆ కంటెంట్ చాలా బాగా నచ్చింది. యాక్టింగ్ ఈరోజు చాలా చాలా బాగుంది. సినిమా ఓవరాల్గా సూపర్ హిట్ భయ్యా. థ్యాంక్ యూ. ఈ సినిమా చూసిన చాలా బాగుంది. బన్నీ మూవీ తర్వాత మన అర్జున్ గారితో తీసిన తర్వాత శరత్ కుమార్ గారు ఒక మంచి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేసారు. నాకు చాలా మంచి అనిపించింది. క్రైమ్ జోనర్ థ్రిల్లర్ ఇష్టపడే ఎవరైతే ఆడియన్స్ ఉంటారో చాలా గ్రాప్ చేస్తుంది. మీరు ఏమంటారు ఆడియన్స్ మూవీకి కనెక్ట్ అవుతారు. ఫస్ట్ 10 మినిట్స్ ఫ్యామిలీ లాగా అనిపించింది. కానీ 10 మినిట్స్ తర్వాత ఇక మీరు స్టోరీలోకి వెళ్ళిపోతారు. ఇలాంటి లవ్ స్టోరీస్ సాంగ్స్ ఏం లేకుండా డైరెక్ట్ క్రైమ్ జోనర్ థ్రిల్లర్ ఎట్లయితే ఎంజాయ్ చేస్తారో ఆ మూవీలోకి వెళ్ళిపోతారు. బ్యాక్గ్రౌండ్స్కు మ్యూజిక్ ఇంకా మన డైరెక్టర్ కార్తికేయన్ గారు చాలా బాగా చేసిరు. విజయ్ గారు మాత్రం మన రాంపోతినేని గారు లాగా అనిపించింది. కొన్ని ఆయన ఫేషియల్ అయినా కొంచెం ఆయన హెయిర్ స్టైల్ రాంపోతినేని లాగా అనిపించిన హీరో గారు కొత్త మన తమిళ హీరో. మూవీ ఏమంటారు తెలుగు డబ్బింగ్ ఏమంటారు తమిళ నుంచి తెలుగు డబ్బింగ్ అన్నట్టు అనిపించలే. మంచి తెలుగు మూవీలా అని అనిపించింది. కంపల్సరీ వీకెండ్ క్రైమ్ జోనర్ ఇష్టపడే వాళ్ళందరూ ఎంజాయ్ చేయొచ్చు. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. మీరు మంచిగా ఎంజాయ్ చేస్తారు. మీరు అసలు బోర్ కొట్టది. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఎంజాయ్. ఇంటర్వెల్ ట్విస్ట్ ఒకటి, క్లైమాక్స్ 20 మినిట్స్ మాత్రం అసలు మిస్ కావద్దు. క్లైమాక్స్ ట్విస్ట్ తెలుస్తుంది. మన కరోనా టైంలో ఏవైతే ఇబ్బంది పడ్డారో అది కొంచెం ఆ లైన్ బేస్ చేసుకొని తీసి చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ.